జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన సభ్యులు. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు. 2 సంవత్సరాలుగా తమకు గౌరవ వేతనం చెల్లించకుండా ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు తెలిపారు. మచిలీపట్నం కృష్ణా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో లేవనెత్తారు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాత్రం ప్రతి నెలా వేతనాలు తీసుకుంటూ తమకు మాత్రం ఏళ్ల తరబడి గౌరవ వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరసనగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోడియం ముందుకు దూసుకొచ్చారు. అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ మరోసారి కొరడా చూపించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రంగనాథ్ స్వయంగా స్థలాలను పరిశీలించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 1, 10, 11లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదులతో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని పలు చోట్ల రేషన్ షాపులకు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ షాపు తూకాల్లో వ్యత్యాసం వస్తున్నాయని, బియ్యంలో నాణ్యత లేదని అనంతపురం అర్బన్, గుంతకల్లో ఫిర్యాదులు రావడంతో చర్యలు చేపట్టారు. పలు చోట్ల నిర్వహించిన తనిఖీల్లో తూకాల్లో వ్యత్యాసం ఉన్నట్టు గమనించారు. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలంటూ డీలర్లకు వార్నింగ్ ఇచ్చారు. రేషన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని డీలర్లకు హెచ్చరించారు. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వినియోగదారులతో సరిగ్గా ప్రవర్తించడం లేదని కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు. చెల్లా శివకుమార్ ఫిర్యాదు మేరకు భూ కబ్జా, హత్యాయత్నం కేసులో ఇప్పటికే ఈ కేసులో గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తురకా కిషోర్. ఇవాళ ఉదయం 9 గంటల నుండి రేపు సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు కిషోర్ ను ఎక్కడైనా విచారించేందుకు అనుమతించింది కోర్టు. విచారణ సమయంలో పోలీసులు వీడియోగ్రఫీతో పాటు లాయర్ల సమక్షంలోనే విచారించాలని కోర్టు షరతులు విధించింది. ఇప్పటికే తురకా కిషోర్ పై 3 హత్యాయత్నాలతో పాటు మరో 7 ఇతర కేసులున్నాయి. టీడీపీ మాచర్ల కార్యాలయానికి నిప్పు, పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ కేసులో కిషోర్ ను A2గా చేర్చి హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. వక్ఫ్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్ట సవరణపై పిటిషన్లు స్టే కోరడంతో ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో 3 ముఖ్యమైన అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా కోర్టులు వక్ఫ్ గా ప్రకటించిన ఆస్తులను తిరిగి డీనోటిఫై చేసే అధికారంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.